రైట్. So business environmental analysis, strategic analysis, advantages or benefits, or similarly the importance of understanding the business environment. So ఇందులో ఒకసారి చూడండి, what is the importance of understanding the interaction between the business and business environment. So you should accept one thing, that there is a continuous interaction with various stakeholders, interaction with the internal environment, interaction with the micro or macro environment. So interaction is common. మీకు గుర్తుంది కదా, బిజినెస్ ఆర్గనైజేషన్ కెనాట్ ఫంక్షన్ ఇన్ ఏ వ్యాక్యూమ్. ఇట్ కెనాట్ ఫంక్షన్ ఇన్ ఏ వ్యాక్యూమ్. సో ఇట్ కెనాట్ ఫంక్షన్ ఐసోలేటెడ్లీ. డెఫినెట్లీ ఇట్ షుడ్ ఇంటరాక్ట్ విత్ వేరియస్ ఫ్యాక్టర్స్. అదేదైనా అందులో మైక్రో ఫ్యాక్టర్స్, మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఇలా మనం డివైడ్ చేసి అనాలిసిస్ చేస్తున్నాం. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో అదొక ఇంపార్టెంట్ స్టెప్, అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. నౌ ఇక్కడ ఇంపార్టెన్స్ అని క్వశ్చన్ చేయవచ్చు. సిమిలర్లీ మీకు అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇంటరాక్షన్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని క్వశ్చన్ చేయొచ్చు. ఎలా క్వశ్చన్ చేసినా మీరు ఆ ఫ్యాక్టర్స్ రాయాలి. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్. ఇందులో మీరు చూడొచ్చు, వై డు వీ కండక్ట్ ఎ స్వాట్ అనాలిసిస్ ఆర్ స్ట్రాటజిక్ అనాలిసిస్. మీరు ఒక్కసారి హెడ్డింగ్ చూసారా, అందులో డిటర్మినేషన్ ఆర్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అని. అండ్ అన్లెస్ యూ స్టడీ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్, అన్లెస్ యూ కంప్లీట్ స్వాట్ అనాలిసిస్ ఆర్ స్ట్రాటజిక్ అనాలిసిస్, యూ కెనాట్ నో ది ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. So all opportunities are favorable conditions in the business environment. Threats are negative, or that means unfavorable conditions in the business environment. అంతే కదా, SWOT అనాలిసిస్లో ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అన్ఫేవరబుల్ కండిషన్స్ని ఏమంటాం? థ్రెట్స్ విల్ క్రియేట్ ఛాలెంజెస్, సిమిలర్లీ రిస్క్, అన్సర్టెనిటీ, డ్యామేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది ఆర్గనైజేషన్. But opportunities will create a favorable situation for the company, and all favorable conditions in the business environment are opportunities. So choosara, the interaction between business and its environment would explain opportunities and threats. It helps to find the new needs and wants of consumers. కంటిన్యూస్లీ మనం ఏం చేయాలి? ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ మీరు చూస్తున్నారు, కంటిన్యూస్లీ మన నీడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మన వాంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కంపెనీస్ విల్ చేజ్ అవర్ నీడ్స్ అండ్ వాంట్స్. అండ్ వాట్ ఆర్ ద న్యూ నీడ్స్ అండ్ వాంట్స్ ఫర్ ది న్యూ కన్జ్యూమర్స్? ఆర్ ఎలక్ట్రానిక్స్ కావాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలి ఒక రూరల్ ఏరియాలో, లేదా ఈవెన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకో. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? బేసికలీ బికాస్ ఆఫ్ అవర్ వాంట్స్, బికాస్ ఆఫ్ అవర్ డిమాండ్స్. సో అలాంటప్పుడు డిమాండ్స్ అండ్ వాంట్స్ను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కంపెనీస్కి ఉంటుంది. అండ్ యూ నీడ్ టు అప్గ్రేడ్ వేరియస్ చేంజెస్, లాస్లో చేంజెస్ వస్తాయి, సోషల్ బిహేవియర్స్లో చేంజెస్ వస్తాయి. అండ్ టెల్స్ వాట్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ కాంపిటీటర్స్ ఆర్ బ్రింగింగ్ టు ద మార్కెట్. కాంపిటీటర్స్ ఏ న్యూ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అది కూడా తెలియాలి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే, సింప్లీ యూ షుడ్ కంప్లీట్ SWOT అనాలిసిస్ ఆర్ స్ట్రాటజిక్ అనాలిసిస్. So when you complete the SWOT analysis or strategic analysis, you will come to know the new products that are brought to the market by the competitors. Similarly, favorable conditions in the market, or new entrants who are coming into the market. Similarly, existing companies which are leaving the market, and new substitute products which are introduced into the market by various companies. Similarly, what are the needs and powers or influences of buyers and their bargaining power? Similarly, who are the suppliers and suppliers bargaining power? ఇలా so many number of factors తెలుస్తాయి if you continue to observe your business environment, and if you try to understand the business and business environment relationship. అండ్ దాన్ని బట్టి ఆబ్వియస్లీ నువ్వు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద కస్టమర్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్, యూ కెనాట్ అట్రాక్ట్ యువర్ కస్టమర్ నీడ్ ఏంటి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ దట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్రిఫరెన్స్ ఏంటో తెలియకుండా ఎలా ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం, ఎలాంటి సర్వీసెస్ మనం లాంచ్ చేస్తాం. సిమిలర్లీ గ్రోత్ కూడా ఎలా వస్తుంది సార్? గ్రోత్ అంటే బేసికలీ యువర్ గ్రోత్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. Company's growth is based on business environment. For example, if economy is doing good, okay, you can plan expansion, you can plan capital expenditure.
అండ్ వెన్ ఎకానమీ ఈజ్ ఇన్ వరస్ట్ సిచ్యువేషన్, సో జస్ట్ సైలెంట్లీ యూ హ్యావ్ టు కీప్ క్వైట్. ఇకేం చేయకూడదు, జస్ట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని అలా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ని ఆపేయాలి. అండ్ అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనే థాట్ కూడా రాకూడదు వెన్ ది ఎకానమీ ఈజ్ ష్రింకింగ్, రెడ్యూస్ అవుతూ ఉంటే, జీడిపి పడిపోతూ ఉంటే. అండ్ ఇప్పుడు జీడిపి ఎలా ఉందో నాకు ఎలా తెలియాలి సార్, ఎకానమీ ఎలా ఉందో నాకు ఎలా తెలియాలి సార్? కండక్ట్ స్ట్రాటజిక్ అనాలిసిస్ దట్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. సింప్లీ దట్ ఈస్ స్వాట్ అనాలిసిస్. అందుకు మళ్ళీ పాలిటిక్స్, ఎకానమీ, టెక్నాలజీ, లీగల్, సో ఇవన్నిటి గురించి తెలుసుకోవాల్సిందే. వెన్ యూ ట్రై టు గ్రో యువర్ ఆర్గనైజేషన్ వెరీ ర్యాపిడ్లీ or at least just by exponentially, definitely you should complete a strategic analysis చేయకుండా మనకేం తెలీదు. సో అందుకే చూసారు కదా, ఇంటరాక్షన్ విత్ ఎన్వైర్న్మెంట్ ఎనేబుల్స్ ద బిజినెస్ టు ఐడెంటిఫై ద ఏరియాస్ ఫర్ ద గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. వన్స్ బిజినెస్ ఈజ్ అవేర్, జస్ట్ తెలిస్తే సరిపోదు, డెఫినెట్లీ నీకు అది అర్థం కావాలి. అండ్ జస్ట్ చేంజెస్ హ్యాపెండ్ అరౌండ్ ఇట్, it can plan and strategize to have successful business. Success is depending upon your, first of all, the success is depending upon your understanding of business environment. Strategy formulation next, vision designing, mission designing ఏముంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో 5 స్టేజెస్ గుర్తున్నాయి కదా. విజన్, మిషన్ డిజైన్ చేయాలంటే ఏముంది, మీ అంత క్రియేటివ్ ఎవరు డిజైన్ చేస్తాడు? మొన్న రాశారు కదా, విజన్ అండ్ మిషన్ డిజైన్ చేయమంటే రాశారు. సో అంతకంటే ఏం లేదు, విజన్ డిజైన్ చేయడం, మిషన్ డిజైన్ చేయడం అనేది జస్ట్ వెరీ ఈజీ. నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది స్వాట్ అనాలిసిస్. స్ట్రాటజిక్ అనాలిసిస్ చేయడం అనేది డిఫికల్ట్. ఎందుకు సార్ అంటే మనకు తెలియని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎలా మనకు తెలీదు. ఎట్ ద సేమ్ టైం మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకు తెలీదు, డేటా గ్యాదర్ చేయాలి. అండ్ ఎకానమీ ఎలా ఉంది మనకు తెలీదు, యాన్యువల్ రిపోర్ట్స్ చదవాలి, ఈవెన్ ఫినాన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తున్న డిఫరెంట్ రిపోర్ట్స్ చదవాలి, ఆర్బీఐ రివ్యూస్ చదవాలి. అండ్ ఇవన్నీ చదివి అర్థం చేసుకోవాలి. అండ్ కంపెనీస్లో ఇవన్నీ, కంపెనీ ఎండి, సిఇఓ ఇవన్నీ చదువుతారా సార్? చదవరు. కంపెనీలో టీం ఉంటుంది. టీం ఏం చేస్తుందంటే, ఒక మేనేజర్ కంప్లీట్లీ ఎకనామిక్ అప్డేట్స్ అన్నీ మార్నింగ్ సీఈఓకి చెప్తాడు, సార్ ఎకానమీ ఈజ్ డూయింగ్ గుడ్ ఆర్ ఎకానమీ ఈజ్ డూయింగ్ వరస్ట్, అండ్ ఆర్బీఐ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్ డాలర్ ఈజ్ అప్రిషియేటింగ్ ఆర్ రూపీ ఈజ్ డిప్రిషియేటింగ్ అని ఎకనామిక్ న్యూస్ అన్నీ ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, బోర్డుకి, సీఈఓకి, సిఎఫ్ఓకి ఆర్ ఎండీకి ఎట్సెట్రా. ఇంకో పర్సన్ అడ్వకేట్ ఎలాగ ఉంటాడు, లీగల్ మ్యాటర్స్ అని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ ఫినాన్స్ మేనేజర్స్ ఉంటారు, ట్యాక్సెస్ జిఎస్టీలో ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చే చేంజెస్ అన్నీ తీసుకొచ్చి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, సీఈఓకి ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. అంతే. సీఈఓకి ఏం తెలుసు, సీఈఓ అవన్నీ వింటాడు, అర్థం చేసుకుంటాడు, జస్ట్ ఒక బేసిక్ స్ట్రాటజీ అనాలిసిస్ కంప్లీట్ చేసి ప్లాన్ రెడీ చేస్తారు. అండ్ ఈవెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా దానికి ఓకే అంటారు, దెన్ కంపెనీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. So that means a formulation of different plans or action plans or strategies is based on your understanding. So when you don't understand the business environment, you cannot plan anything, and that will lead to continuous learning. Everyday newspaper చదవాల్సిందే, everyday news చూడాల్సిందే, ఎవ్రీడే మార్కెట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాల్సిందే, వేరియస్ ప్రొడక్ట్స్ ఎవరెవరు లాంచ్ చేస్తున్నారో చూడాల్సిందే, ట్యాక్స్ రేట్స్ ఏమవుతున్నాయో చూసుకోవాల్సిందే, అండ్ ప్రొడక్ట్ ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేయాలో చేసుకోవాల్సిందే. కంప్లీట్ కంటిన్యూస్ లెర్నింగ్. సో అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అండ్ మేనేజర్స్ ఆర్ మోటివేటెడ్ టు కంటిన్యూస్లీ అప్డేట్ దర్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, స్కిల్స్ టు మీట్ ద ప్రిడిక్టెడ్ చేంజెస్ ఇన్ ది రియల్మ్ ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్ ఏరియాస్లో వచ్చిన న్యూ చేంజెస్ ఏదైనా, దట్ మీన్స్ మనం అప్డేట్ అవ్వకపోతే, కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోతే బిజినెస్ చేయలేం. అండ్ ఆ కంటిన్యూస్ లెర్నింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే, బేసిక్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్ ఆబ్వియస్లీ యూ విల్ కంటిన్యూ టు లెర్న్ మోర్ అండ్ మోర్. అండ్ డెఫినెట్లీ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎవ్రీ టైం ఎవ్రీ మేనేజర్కి ఇంపార్టెంట్. ఇమేజ్ బిల్డింగ్, ఇక్కడ కంపెనీస్ స్వాట్ అనాలిసిస్ చేంజ్, ఎవ్రీ కంపెనీకి ఉండే బేసిక్ అంబిషన్ ఏంటి, జస్ట్ వీ విల్ బికమ్ ఏ వెరీ కాంపిటేటివ్ కంపెనీ, అండ్ అవర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ షుడ్ బి మోర్, ఇన్ ద సెన్స్ అవర్ ప్రాఫిటబిలిటీ షుడ్ బి మోర్ దాన్ ది ఎనీ అదర్ కంపెనీ, అండ్ అవర్ బ్రాండ్ షుడ్ బి మోర్, కంపెనీ బ్రాండ్ ఇమేజ్ హై లెవెల్లో ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యువర్ బిజినెస్, అండ్ దెన్ యూ కెన్ బిల్డ్ ఎ బ్రాండ్. You can increase the reputation of the company by launching the products or even delivering the services, and you can plan different strategies only if you are able to understand business environment. నాకు ఏం అర్థం కావట్లేదు సార్ అంటే నువ్వేం చేయనట్టే. దట్ మీన్స్ బేసికలీ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్.
అండ్ దిస్ అండర్స్టాండింగ్ హెల్ప్స్ ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ టు ఇంప్రూవ్ దేర్ ఇమేజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే ఆబ్వియస్లీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కస్టమర్ నీడ్స్ తెలియాలి, వాళ్ళకి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి, ఫినాన్స్ తెలియాలి అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియాలి, డిమాండ్స్కి తగ్గట్టుగా సప్లైకి తగ్గట్టుగా మార్కెటింగ్ యాక్టివిటీస్ కానీ ఈవెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేయాలి. ఎలా రిక్రూట్ చేస్తారు సార్? డిమాండ్ ఉంటే బిజినెస్ పెరిగితే రిక్రూట్మెంట్ చేస్తాం, బట్ బిజినెస్ డెవలప్ అవ్వాలి అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ మనకు తెలియాలి, డెఫినెట్గా పెస్ట్లే తెలియాలి. అండ్ నెక్స్ట్ కస్టమర్సు, సప్లయర్సు, ఆర్గనైజేషను, ఇంటర్మీడియరీస్ అందరి గురించి తెలియాల్సిందే. సో వెరీ సింపుల్, యు ఆర్ స్టడీయింగ్ ది అడ్వాంటేజెస్ ఆర్ ద ఇంపార్టెన్స్, similarly the benefits of understanding the interaction between the two. What are the two? Number one, business and also business environment. And business environment includes so many number of business organizations. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ స్మాల్. దర్ ఇస్ అ కంటిన్యూస్ ఇంటరాక్షన్ బిట్వీన్ బిజినెస్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. కంటిన్యూస్లీ బిజినెస్ ఎన్విరాన్మెంట్కి, అదర్ కంపెనీస్కి, కస్టమర్స్కి ఎవ్రీ ఎలిమెంట్తో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంటరాక్షన్ ఈజ్ కామన్. వితౌట్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ వన్ డెఫినెట్లీ యూ కెనాట్ రన్ ఇట్. దానివల్ల కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. అండ్ షోయింగ్ దర్ సెన్సిటివిటీ టు ద ఎన్విరాన్మెంట్. వీఆర్ వెరీ సెన్సిటివ్ టు ద ఎన్విరాన్మెంట్. ఎందుకు సెన్సిటివ్ సార్ అంటే యూ షుడ్ చేంజ్, ఇవల్యూషన్ ఈజ్ పాసిబుల్. నేను ఎందుకు చేంజ్ అవ్వాలి సార్ అంటే డెఫినెట్లీ వెన్ యూ డోంట్ అప్డేట్ యువర్ నాలెడ్జ్ ఆర్ వెన్ యూ డోంట్ అప్డేట్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ది మార్కెట్, దెన్ యూ విల్ బీ ఎక్స్టింక్టెడ్. అంతరించిపోతాయి కంపెనీస్. మార్కెట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయకపోతే ఆర్ అనాలిసిస్ చేయకపోతే. అండ్ అండర్స్టాండింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ హెల్ప్స్ షోకేస్ దట్ బిజినెస్ ఈజ్ అవేర్ అండ్ రెస్పాన్సివ్. బిజినెస్కి ఇదంతా తెలియాలి, తెలిస్తే సరిపోదు, నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఇట్ క్రియేట్స్ అ పాజిటివ్ ఇమేజ్ అండ్ హెల్ప్స్ ఇట్ టు ప్రాస్పర్ అండ్ విన్. డెఫినెట్లీ గ్రో అవ్వాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, కాంపిటీటర్స్ పైన విన్ అవ్వాలన్నా ఇంటరాక్షన్ని అర్థం చేసుకోవాల్సిందే. కస్టమర్స్ నీడ్స్ ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, టేస్ట్, ప్రిఫరెన్సెస్ ఎట్సెట్రా ఎవ్రీ పాయింట్ తెలియాల్సిందే. అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ పవర్, the many power companies have set up a captive power plants. మీకు తెలుసా captive power plants అంటే ఐడియా ఉందా? Companies will generate their own power instead of purchasing power from the other government agencies and other governmental departments. Companies are generating their own power generate చేసే plants ఏమంటాం? CPP, captive power plants అంట. Every company will try to establish this captive power plants. So for example, generally ఇప్పుడు మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి. మైనింగ్ కంపెనీస్ మైనింగ్ చేయాలంటే లార్జ్ మెషిన్స్ రన్ చేయాలి. ఆ మెషిన్స్ కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ కంపెనీస్ ఉంటాయి, పవర్ జనరేట్ చేసే, పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ ఉంటాయి. మనకి ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ట్రాన్స్కో అని ఉంటుంది, లేదా తెలంగాణలో తెలంగాణ ట్రాన్స్మిషన్ కంపెనీస్ అని. పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఏమో జెన్కో అంటాం, జనరేషన్ కంపెనీస్ అని. ఆ జనరేట్ చేసిన పవర్ని సప్లై చేసేది ట్రాన్స్మిషన్ కంపెనీస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీ ఒక పవర్ జనరేటింగ్ కంపెనీ. ఎన్టీపీసీ పవర్ జనరేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇండియాలో ఒక కంపెనీ ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి పవర్ సప్లై చేస్తే, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ కంపెనీస్కి పవర్ సప్లై చేస్తారు. ఈ ట్రాన్స్మిషన్ కంపెనీస్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ హౌస్కి అండ్ నెక్స్ట్ ఆఫీస్కి లేదా ఎనీ అదర్ కమర్షియల్ ప్లేస్కి, ఫ్యాక్టరీస్కి, గోడౌన్స్కి, రెస్టారెంట్స్కి అన్నిటికీ పవర్ సప్లై చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ జనరేటింగ్ కంపెనీస్ డిఫరెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే పవర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేసే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డిఫరెంట్. ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి పవర్ పర్చేజ్ చేసి పవర్ ట్రాన్స్మిట్ చేసే కంపెనీస్ ఉంటాయి, ట్రాన్స్కో అంటాం, ట్రాన్స్మిషన్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మన ఇంటికి ఆర్ ఆఫీస్కి ఎక్కడికైనా పవర్ వస్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఉంది పవర్ జనరేటింగ్ కంపెనీస్కి, పవర్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్కి. అండ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్లీ ఎక్కడైనా ఒక గవర్నమెంట్ పైన డిపెండ్ అయితే అండ్ ఎనీ అదర్ కంపెనీ పవర్ జనరేట్ చేసే కంపెనీ పైన డిపెండ్ అయితే, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ పవర్ జనరేటింగ్ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి పవర్ జనరేషన్ ఆగిపోతే అప్పుడు మీ ప్రొడక్షన్ ఆగిపోతుందా లేదా? అందుకేం చేయాలి? లెట్ us సెటప్ అవర్ ఓన్ పవర్ ప్లాంట్. మనమే పవర్ ప్లాంట్ సెటప్ చేద్దాం. ప్రొడక్షన్ డిస్టర్బ్ అయ్యే కంటే లెట్ us ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ పవర్ ప్లాంట్ అండ్ లెట్ us జనరేట్ అవర్ ఓన్ పవర్. అండ్ అందుకే
క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి టు మీట్ దర్ ఓన్ రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంతో దానికి తగ్గట్టుగా పవర్ సర్ప్లస్ ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ కంపెనీస్ గవర్నమెంట్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర పవర్ సర్ప్లస్ ఉంది అండ్ పవర్ సర్ప్లస్ ఉంటే ఆ పవర్ని నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఈ ట్రాన్స్మిషన్ కంపెనీస్కి మనము సేల్ చేయొచ్చు. అంటే ట్రాన్స్మిషన్ కంపెనీస్ నుంచి పవర్ మనకు వస్తుంది, కానీ మన దగ్గర సర్ప్లస్ ఉంటే మనం పర్చేజ్ చేసే కంటే ఆ పవర్ని మనమే గవర్నమెంట్కి ఇస్తాం, ట్రాన్స్మిషన్ కంపెనీస్కి ఇస్తాం. ఈ ట్రాన్స్మిషన్ కంపెనీస్ ఆ పవర్ని పవర్ గ్రిడ్కి సేల్ చేస్తుంది. ఈ పవర్ గ్రిడ్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడికి పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ గ్రిడ్, వెస్టర్న్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, సదర్న్ గ్రిడ్ అని గ్రిడ్ని యాక్చువల్లీ గ్రిడ్ని ఎస్టాబ్లిష్ చేశారు. గ్రిడ్ అంటే ఏంటి సార్ మీరు చెప్పండి ఒకసారి, సింపుల్ లాజిక్. మీరు దేన్నైనా స్టోర్ చేయగలరు కానీ పవర్ని స్టోర్ చేయవచ్చా, ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయవచ్చా? అండ్ ఈ క్వశ్చన్ అడిగితే నాకు అయితే లాస్ట్ బ్యాచ్లో ఎవరు సార్ మరి బ్యాటరీలో మనం స్టోర్ చేస్తున్నాం కదా సార్ అన్నాడు. నాకు మైండ్ పోయింది, నీకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా సార్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా సార్, మనం మనీ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నట్టు పవర్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం కదా సార్, పవర్ బ్యాంక్స్ కొనుక్కున్నాం కదా సార్. అప్పుడే క్లాస్ అయిపోయింది, ఇంకా రెండు చేతులు చేతులు పెట్టుకుని అలా వెళ్ళిపోయినారు. సో ఇంకా ఏం మాట్లాడాలో తెలియక. అండ్ అది ఎంత, ఆ పవర్ బ్యాంక్లో ఉన్న పవర్ ఎంత, యాక్చువల్లీ ఒక సిటీకి లేదా ఒక స్టేట్కి కావాల్సిన పవర్ ఎంత, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? పవర్ జనరేట్ చేసింది మీరు కన్జ్యూమ్ చేయాల్సిందే, దాన్ని స్టోర్ చేయలేం. బట్ మనకి ఇండియాలో ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్లో పవర్ అనేది అటు ఇటుగా, దట్ మీన్స్ వేరియస్ స్టేట్స్లో షార్టేజ్ ఉంటుంది, ఇంకో దగ్గర సర్ప్లస్ ఉంటుంది. ఆ షార్టేజ్ సర్ప్లస్ ఉన్నప్పుడు గ్రిడ్స్కి స్టేట్స్ కనెక్ట్ అయితే పర్చేజ్ చేయవచ్చు, సేల్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్థన్ గ్రిడ్ ఉంది, సదరన్ గ్రిడ్ ఉంది, ఈస్టర్న్ గ్రిడ్ ఉంది, వెస్టర్న్ గ్రిడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌత్ ఇండియాలో ఏపీ ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, నెక్స్ట్ కర్ణాటక, తెలంగాణ, నెక్స్ట్ కేరళ, ఇలా ఉన్నాయి. ఈ సదరన్ స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు పవర్ అనేది సర్ప్లస్ ఉందనుకోండి, సర్ప్లస్ ఉంటే మనం ఏం చేస్తాం, ఈ సదరన్ గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ గ్రిడ్లో షార్టేజ్ ఉందనుకోండి, షార్టేజ్ ఉంటే ఈ సదరన్ గ్రిడ్ నెక్స్ట్ నార్థన్ గ్రిడ్కి పవర్ సేల్ చేస్తుంది. ఒకవేళ ఈస్టర్న్ గ్రిడ్కి ఉంటే ఈ వెస్టర్న్ గ్రిడ్కి ఆర్ ఈస్టర్న్ గ్రిడ్కి కావాల్సి వస్తే అటు ఇటుగా సేల్ చేస్తారు. అంటే పవర్ని ఎక్కడైతే సర్ప్లస్ ఉందో సర్ప్లస్ ఉన్న పవర్ని షార్టేజ్ ఉన్న స్టేట్స్కి డైవర్ట్ చేయాలి, అంతే సింపుల్. అలా యూటిలైజ్ చేయాలి, అంతేకాని మనం దాన్ని స్టోర్ చేయలేం. ఆయిల్ని, గ్యాస్ని అలా స్టోర్ చేసినట్టు పవర్ని స్టోర్ చేయలేం. అండ్ ఇక కాంపిటీషన్ని మనం విన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ స్ట్రాటజిక్ అనాలిసిస్ కంపల్సరీ. దానికోసం మనం ఏం చేసాం, కాంపిటీటివ్ ల్యాండ్స్కేప్, మీకు గుర్తొచ్చిందా కాంపిటీటివ్ ల్యాండ్స్కేప్ అని. అండ్ అండర్స్టాండింగ్ ది కాంపిటీటర్. మీరు కాంపిటీటర్ పైన విన్ అవ్వాలంటే ఫస్ట్ మీకు కాంపిటీటర్ ఏంటో, మీకు ఎవరో కాంపిటీటర్స్ ఉన్నారో మీకు అర్థం కావాలి, వాళ్ళు ఎవరో అర్థం కావాలి. అందులో మీరు ఒక 5 క్వశ్చన్స్ అడుక్కోవాలి. ఏంటో తెలుసా? నెంబర్ 1, who is your competitor? First question. What are the services and products delivered by the competitor? Second. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ది కాంపిటీటర్. ఫోర్త్ ఏంటి, వాట్ ఆర్ ద వీక్నెసెస్ ఆఫ్ ది కాంపిటీటర్. అండ్ నౌ పుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టుగెదర్ టు డిసైడ్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఏం చేయాలో ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు డిసైడ్ చేయాలి. యూ షుడ్ డిసైడ్ ఎన్ యాక్షన్ ప్లాన్. So it helps the businesses to analyze the competitor strategies and formulate their own strategies accordingly. The idea is to flourish and beat. Compulsory. మీరు గ్రో అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ని బీట్ చేయాలి. కాంపిటీటర్ని కొట్టమని కాదు, యూ షుడ్ బీట్ ద కాంపిటీషన్ అండ్ యూ షుడ్ విన్ ఇన్ ద ఫైట్. ఆ ఫైట్లో నువ్వు విన్ అవ్వాలి. అండ్ నీ ప్రొడక్ట్స్కి, సర్వీసెస్కి డిమాండ్ క్రియేట్ చేసే పొజిషన్ నీ దగ్గర ఉండాలి, ఆ ఎబిలిటీస్ ఉండాలి. సో ఇది బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఆర్ స్ట్రాటజిక్ అనాలిసిస్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్. అండ్ ఇదంతా ఇప్పుడు జనరలీ స్ట్రాటజిక్ అనాలిసిస్లో సో మెనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. బట్ ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ స్టార్టింగ్కి వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 2 ఒక్కసారి చూడండి. ఇష్యూస్ టు బి కన్సిడర్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రాటజిక్ అనాలిసిస్ అన్నాడు. అంటే ఇంతవరకు మనం స్ట్రాటజిక్ అనాలిసిస్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ అనాలిసిస్ ఎలా చేయాలి, సిమిలర్లీ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రాటజిక్ అనాలిసిస్, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సిమిలర్లీ రిస్క్, ఎలాంటి రిస్క్ ఉంది, ఏ టైం, ఆ టైం అనేది ఏ టైంలో స్ట్రాటజిక్ అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది, లేదా ఎలా జనరల్లీ ఎండ్ అవుతుంది అనేది మనకు తెలియాలి.
మీరు కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో ఫస్ట్ స్ట్రాటజీ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నాడు. నౌ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్ దిస్ నవంబర్లో బిజినెస్ స్టార్ట్ చేశాం. అండ్ విత్ 4 friends you have started a business with a 50 lakhs rupees capital each. You have brought 2 crore rupees capital, started your business. బిజినెస్ స్టార్ట్ చేసి ఇమ్మీడియట్లీ డిసెంబర్లో ఏం చేశారంటే, ఎస్ లెట్ అస్ ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ టు తమిళనాడు. ఓకే, నెక్స్ట్ జనవరి 1st మళ్ళీ ఒక రిజల్యూషన్ తీసుకున్నారు, ఎస్ డెఫినెట్లీ లెట్ అస్ గో టు కర్ణాటక ఆల్సో. అంటే మీరు నవంబర్లో బిజినెస్ స్టార్ట్ చేసి డిసెంబర్లో నెక్స్ట్ తమిళనాడుకి వెళ్ళిపోయి నెక్స్ట్ జనవరిలో కర్ణాటక వెళ్ళిపోయి అండ్ ఇలా వెళ్ళిపోతే యాక్చువల్లీ ఇంకాస్త ముందుకెళ్తే అస్సాం కూడా వస్తుంది. సో ఇక్కడ స్ట్రాటజీ అనేది ఎక్స్పాన్షన్ అనేది ఓవర్ నైట్ జరగదు. ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, విజ్డమ్ వల్ల, లర్నింగ్ వల్ల, కంటిన్యూస్ లర్నింగ్ వల్ల స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేసే నాలెడ్జ్ వస్తుంది తప్ప వీ కెన్ డూ ఎనీథింగ్ ఓవర్ నైట్ ఏం చేయలేం, నిద్రపోవడం తప్ప. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అని ఎందుకు చెప్పాడో మీరు అర్థం చేసుకోండి. ఈచ్ స్ట్రాటజిక్ డెసిషన్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. సార్ మేము మెర్జర్ ప్లాన్ చేస్తాను సార్, ఓకే, ఇది ఒకసారి మెర్జర్ అని బోర్డు మీటింగ్ పెట్టేసి లెటస్ ప్లాన్ మెర్జర్ అని అబ్రక దబ్రాను అయిపోద్దా? రేపటి వరకు అయిపోతుందా? లేదు కదా. ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్. ఇట్ మే టేక్ 6 months ఆల్సో, 1 year ఆల్సో. అండ్ అన్ని మంత్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది తప్ప ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎగ్జిక్యూషన్ ఉంటుంది తప్ప ఓవర్ నైట్ nothing is possible, and must balance different factors that impact and constrain your strategy. A key element of strategic analysis is the probable outcomes. Every day నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు నీకు వచ్చే రిజల్ట్స్ ఏంటి ఆర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి. ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుందామని ప్లాన్ చేశాను, 100 crores rupees లోన్. దీని అవుట్కమ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి? సార్ నేను లోన్ బారో చేస్తే వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే, నెంబర్ 1 బ్యాలెన్స్ షీట్ పైన బర్డెన్ పెరుగుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది సార్, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. సిమిలర్లీ కంపెనీ డెట్ బర్డెన్ క్రియేట్ అవ్వడం వల్ల కంపెనీకి ఒక రిస్క్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? అది ఫిక్స్డ్ ఆబ్లిగేషను, అది రిస్క్ క్రియేట్ చేస్తుంది. ఇది ప్రాబబుల్ అవుట్కమ్ ఆఫ్ ఎ డెసిషన్. అండ్ యూ మే లాంచ్ ఎ ప్రొడక్ట్. వాట్ ఈస్ ది ప్రాబబుల్ అవుట్కమ్? ఇట్ మే ఫెయిల్. That means it may just success in the market or it may get a failure in the market. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆర్ అంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ ఓవర్ నైట్ తెలీదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. డెఫినెట్లీ లాట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. The current strategy is the result of several little choices taken over a protracted period of time. In the sense, very longer period of time, no business run చేస్తున్నప్పుడు తీసుకున్న స్మాల్ డెసిషన్స్ వల్లే నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేనేజ్మెంట్ రాడికలీ చేంజెస్ స్ట్రాటజీ వెన్ దే ట్రై టు స్పీడ్ అప్. ఎప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ని డిజైన్ చేస్తారు. మేనేజ్మెంట్ ఇక్కడ చేంజెస్ ఎప్పుడు తీసుకొస్తారు, ఆర్గనైజేషన్లో స్ట్రాటజీకి ఎందుకు చేంజెస్ తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు అంటే వెన్ దే just fix to increase the growth speed of the organization. For example, మాకు 6% or 8% every year సేల్స్ పెరిగితే సరిపోతుంది సార్. We are very much satisfied with 8% growth. If you are very much satisfied with 8% growth, why do you invest more capital? అవసరం ఏముంది? జస్ట్ సేమ్ బిజినెస్ అలా కంటిన్యూ చేస్తే 6%, 8% కామన్. నో సార్, వీ వాంట్ 40% గ్రోత్ ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ టర్న్ ఓవర్ 100, నెక్స్ట్ ఇయర్ 140, next year definitely 180 or 190 crores, next year 250 crores. We want every year 50% growth or 40% growth. Ante now you have to invest more money on machines, similarly employees, similarly marketing or technology or promotions, advertisements. You need to spend lot of time. Without additional investments, can you expect high level of growth for your organization? No, not possible. Investments చేయరు, బట్ హై గ్రోత్ రావాలి సార్. ఎలా వస్తుంది? రాదు కదా. మన చేతిలో ఏమైనా మ్యాజిక్ వ్యాండ్ ఉందా? హ్యారీ పాటర్ చేతిలో ఉన్నట్టు లేదు కదా. సో అది జరగదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ లీడ్స్ టు సమ్ రిస్క్. అండ్ స్ట్రాటజీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్పీరియన్స్. నేను అందుకే చెప్తున్నాను, మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 dayలో రాదు, 1 monthలో బిజినెస్ చేస్తే ఎక్స్పీరియన్స్ రాదు. అండ్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఒక కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
బట్ అది ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ నార్మల్లీ అది 1 monthలో జరగదు. సో ఇట్ టేక్స్ సర్టెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే స్ట్రాటజీ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇక కొన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్సింగ్ అంటే ఎలా చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ ఎలా తీసుకుంటారో నాకు ఒకసారి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కెపాసిటీ, సిమిలర్లీ డిమాండ్. Present capacity, let us say company, for example, it is a cement manufacturing company. Just try to understand it very easily. Present capacity, we are able to produce 10,000 tons cement per annum. This is per annum. Every year 10,000 tons cement produce ayochu, and that is our supply capacity, production capacity, overall installed capacity. Similarly, and industry lo demand, దట్ మీన్స్ మన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అండ్ డిమాండ్ 1 lakh tons, డిమాండ్ 1 lakh tons డివైడెడ్ బై ఆల్రెడీ దేర్ ఆర్ 12 companies. ఆల్రెడీ 12 companies ఆర్ ప్రొడ్యూసింగ్ సిమెంట్. అంటే యావరేజ్ డిమాండ్ అంటే ఇప్పుడు సిమెంట్కి డిమాండ్ ఏమో 1 lakh tons ఉంది. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమో 12 companies ఉన్నాయి అనుకోండి. యావరేజ్గా ఒక్కొక్క కంపెనీ ఎంత సేల్ చేస్తుంది మీరు యావరేజ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఎక్కువ సేల్ చేయవచ్చు, తక్కువ సేల్ చేయవచ్చు. యావరేజ్గా ఎంత? 8,000, సరే 8,300 tons అనుకోండి. సరే ఇప్పుడు ఆల్రెడీ యూ హ్యావ్ ఏ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 10,000. ఆల్రెడీ మీరు 10,000 tons సేల్ చేస్తూ ఉన్నారనుకోండి, ప్రాబ్లం లేదు. You are very much satisfied because you are operating at 100%. 100% మెషిన్స్ యూజ్ చేస్తున్నాం, 100% ప్రొడ్యూస్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. మన ప్రొడక్షన్ కెపాసిటీ 10,000 tons, మనం సేల్ చేస్తుంది కూడా 10,000 tons అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు డిమాండ్ అనేది ఈ 1 lakh tons కాస్త ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh tons అయింది. 1.5 lakh tonsకి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు ఈ 10,000 tonsని మీరు దానికి అడిషనల్ కెపాసిటీ యాడ్ చేయాలి. సో కెపాసిటీ మీరు అడిషన్ చేయాల్సి ఉంటుంది. ఎంత కెపాసిటీ యాడ్ చేయాలి? మేమేమంటామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ 2 factories. మేము 2 factories కన్స్ట్రక్ట్ చేస్తాం సార్. ఓకే, ఫ్యాక్టరీ ఏ అండ్ బి ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి, అండ్ ఇది సెకండ్ ఫ్యాక్టరీ అనుకోండి, అండ్ థర్డ్ ఫ్యాక్టరీ అనుకోండి. ఈ ఫ్యాక్టరీ 5,000 tons అండ్ దిస్ ఫ్యాక్టరీ ఈజ్ ఆల్సో 5,000 tons. మేము 10,000 అడిషనల్ 10,000 tons సిమెంట్ ప్రొడ్యూస్ చేసేట్టు 2 factories కన్స్ట్రక్ట్ చేస్తాం సార్ అన్నారు. అండ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఫ్యాక్టరీ నార్త్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తాం సార్, ఈ థర్డ్ ఫ్యాక్టరీ నెక్స్ట్ ఈస్ట్ ఇండియాలో మేబీ కోల్కతాలో మేము కన్స్ట్రక్ట్ చేస్తాం సార్ అన్నారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. కంపెనీ మేనేజ్మెంట్ ఇలా ప్లాన్ చేస్తాం. ఇలా ఎక్స్పాన్షన్ చేయాల్సిందే, ఇంకొక 2 factories కన్స్ట్రక్ట్ చేయాలి అనే థాట్ కంపెనీకి ఎందుకు వచ్చింది? థాట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకా ప్రొడక్ట్కి డిమాండ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం సప్లై చేయడానికి ట్రై చేస్తాం. సరే ఇప్పుడు డిమాండ్ 1.5 lakh tons అయిందనుకోండి, 12 companies ఉన్నాయి. అప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది? 1.5 lakh tons డివైడెడ్ బై 12 companies. 12,500 అంటే యావరేజ్గా 12,500 tons ఒక కంపెనీకి యావరేజ్గా సేల్స్ అనుకోండి. కానీ ఇక్కడ చూస్తే ఎంత యాడ్ చేస్తున్నారు? 10,000. అంటే ఎగ్జిస్టింగ్ 10,000 ప్లస్ న్యూ కెపాసిటీ 10,000 టోటల్ ఎంత అవుతుంది? 20,000 tons ప్రొడ్యూస్ చేసే కెపాసిటీతో కంపెనీ 2 factories ప్లాన్ చేసింది. సరే దానికి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ దట్ మీన్స్ సెకండ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్కి 100 crores అండ్ దిస్ ఈజ్ ఆల్సో 100 crores. నౌ కంపెనీ నీడ్స్ 200 crores. 200 crores ఇప్పుడు మనీ కావాలి. 200 crores మనీ కావాలి. ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైందా? ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 10,000, దే ఆర్ అడింగ్ ఎ న్యూ కెపాసిటీ ఆఫ్ 5,000 ప్లస్ 5,000 10,000, ఇట్ బికమ్స్ టోటలీ 20,000 tons ప్రొడక్షన్ కెపాసిటీ పర్ యానం. అక్కడ యావరేజ్గా చూస్తే ఒక 12,500 వస్తుంది. కానీ అయినా రిస్క్ చేసి మేము కన్స్ట్రక్ట్ చేసే తీరుతాం సార్, తగ్గేదిలే అంటున్నారు. సో ఇప్పుడు దానికి 200 crores కావాలి.
ఈ 200 crores మనం ఒక్కసారి రిజర్వ్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ మనీ ఇన్ ద సెన్స్ కంపెనీలో ఉన్న రిజర్వ్స్ 80 crores ఉంది. ఇది ఓన్ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్స్ అనుకోండి 80 crores ఉంది. ఇంకెంత కావాలి? 120 కావాలి కదా. కంపెనీ ఏం ప్లాన్ చేసిందంటే యాక్చువల్లీ డెట్ 120 crores ప్లాన్ చేసింది. డెట్ 120 crores. ఈ డెట్ 120 crores అంటే ఇంట్రెస్ట్ రేట్ ఆబ్వియస్లీ 12% రేంజ్లో ఇంట్రెస్ట్ ఉంది. 120 crores పైన ఎవ్రీ ఇయర్ 12% ఇంట్రెస్ట్ పే చేయాలి. నియర్లీ 14.4 crores అవుతుంది. అంతేనా? ఎంత అంటే 12 ఎంత? 144. ఓకే సరే, ఇప్పుడు 14.4 crores ఇది ఇంట్రెస్ట్. కానీ ఒక్కసారి కంపెనీ ఫినాన్స్ చూస్తే మీరే నాకు ఆన్సర్ చెప్పండి. ఆల్రెడీ కంపెనీ 10,000 tons సిమెంట్ సేల్ చేస్తుంటే కంపెనీకి ఆల్రెడీ వస్తున్న ప్రాఫిట్ నియర్లీ 40 crores. దిస్ ఈజ్ సింప్లీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40 crores ఉంది. ఇప్పుడు ఇంకొక 10,000 tons కంపెనీ సేల్ చేస్తే ఫస్ట్ అది ప్లాన్ అంతే, ప్రిడిక్షన్ అంత సేల్ చేస్తామేమో అనుకుంటున్నాం. అంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయగానే ఆటోమేటికలీ ఇంకో 10,000 tonsకి డిమాండ్ అని రాదు. అండ్ ఫస్ట్ ఇయర్ 20 crores లాస్ రావచ్చు, లేదా ఈ రిమైనింగ్ 2 ఫ్యాక్టరీస్ పైన లాస్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ వస్తున్న ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్లాన్ సార్? కన్స్ట్రక్టింగ్ దిస్ 2 ఫ్యాక్టరీస్, దట్ మీన్స్ సెకండ్ ఫ్యాక్టరీ, థర్డ్ ఫ్యాక్టరీ, ఫీజిబుల్ ఆర్ నాట్ ఫీజిబుల్ అని ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఫీజిబుల్ ఆర్ నాట్ ఫీజిబుల్ అంటే ఎగ్జిస్టింగ్ మీకు 40 crores ప్రాఫిట్ వస్తున్నప్పటికీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్యాక్టరీస్ ఆపరేషన్లోకి వచ్చి మీరు బ్రేక్ ఈవెన్, దట్ మీన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి రావడానికి 2028 పడుతుంది. 2028 వస్తుంది బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి. మరి 2028 బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి టైం పడితే ఇంట్రెస్ట్ 2028 నుంచి పే చేస్తారా? ఎప్పటి నుంచి పే చేయాలి ఇంట్రెస్ట్? ఈ ఇయర్ 24-25 నుంచి ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? 28 నుంచి ప్రాఫిట్ వస్తుందంటే ఇంట్రెస్ట్ 28 నుంచి పే చేస్తారా? 24 నుంచి పే చేయాలి కదా. అంటే మాకు 28 నుంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మేము 28 నుంచి ఇంట్రెస్ట్ పే చేస్తామని నువ్వు బ్యాంక్ మేనేజర్కి చెప్పు. ఏమంటాడు? లోన్ ఇస్తారా? శాంక్షన్ చేయరు కదా. బట్ నెక్స్ట్ 3 yearsకి ఏమవుతుంది? ఆ 2 ఫ్యాక్టరీస్ ఆపరేషన్లో ఉంటాయి, లాస్ వస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక 15 crores, నియర్లీ 15 crores మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ 24-25 15 crores ఇంట్రెస్ట్, 26-27 మళ్ళీ 15 crores, 28 15 crores. ఈ 4 years మీరు ఇంట్రెస్ట్ పే చేస్తూ వెళ్ళాలి. సేల్స్ లేకపోయినా ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేస్తూ వెళ్ళాలి. ప్రాఫిట్ రాకపోయినా ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని చూడండి. డిమాండ్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. కెపాసిటీ ఇన్ ద సెన్స్ సప్లై, ఇది ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇంటర్నల్ ఫ్యాక్టర్. డిమాండ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సప్లై కెపాసిటీ పెంచాలి, కానీ రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. సప్లై కెపాసిటీ అనేది నీ కెపాసిటీ, నీ ఇంటర్నల్ కెపాసిటీ. నువ్వు ప్రొడ్యూస్ చేస్తే సప్లై చేయవచ్చు, ప్రొడ్యూస్ చేయకపోతే సప్లై చేయలేం. డిమాండ్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అది కస్టమర్స్ నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పీడప్ అయితే సిమెంట్కి డిమాండ్ ఉంటుంది, లేకపోతే రాదు. గవర్నమెంట్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా ఆర్బీఐ తగ్గించి కన్స్ట్రక్షన్స్ని స్పీడప్ చేయాలంటే, మోటివేట్ చేయాలనుకుంటే ఓకే, సిమెంట్కి డిమాండ్ పెరుగుతుంది, లేకపోతే డిమాండ్ రాదు. సో డిమాండ్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, యువర్ సప్లై ఈజ్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్. నౌ టెల్ మీ, ఇంత రిస్క్ తీసుకొని 2 ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేయడం కరెక్టే అంటారా? పోనీ అసలు మేము సెకండ్ థర్డ్ ఫ్యాక్టరీ వద్దు, ఇదే ఫస్ట్ ఫ్యాక్టరీతో కంటిన్యూ చేస్తాం అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అడిషనల్ 2 ఫ్యాక్టరీస్, యూ కెన్ రెస్ట్రిక్ట్ యువర్ ప్లాన్ టు కన్స్ట్రక్టింగ్ ఓన్లీ 1. That means there should be a proper balance between your internal capacity, financial resources, at the same time external demand. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. దేని బ్యాలెన్స్ చేయాలి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని బ్యాలెన్సింగ్ చేయాలి.
బ్యాలెన్సింగ్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది తెలుసా, బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. సో ఈ బ్యాలెన్సింగ్ గురించి చెప్తాడు చూడండి. దిస్ అనాలిసిస్ నెసెసిటేట్స్ క్రియేటింగ్ ఎ రీజనబుల్ బ్యాలెన్స్. కంపల్సరీ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. అండ్ బికాస్ ఎ పర్ఫెక్ట్ ఫిట్ బిట్వీన్ దెమ్ ఈజ్ అన్లైక్లీ, మేనేజ్మెంట్ మస్ట్ కన్సిడర్ ఆపర్చునిటీస్, ఇన్ఫ్లుయెన్సెస్, కన్స్ట్రెయింట్స్. ఇవి లిమిటేషన్స్. కన్స్ట్రెయింట్స్ మీన్స్ లిమిటేషన్స్. మీ లిమిటేషన్స్ ఏంటి? ఇక్కడ నేను చెప్పాను చూసారా, మీకు 200 crores కావాలి కన్స్ట్రక్షన్కి, కానీ మీ దగ్గర ఎంత ఉంది సార్? 80 ఉంది సార్. అవును, 120 crores లోన్ తీసుకునే బదులు 20 crores లోన్ తీసుకొని ఆల్రెడీ ఉన్న 80 ప్లస్ ఇంకో 20 లోను 100 crores సింగిల్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసి ముందు స్టార్ట్ చేయవచ్చు కదా. ఎస్ ఆర్ నో? అంతేకాని ఎలాగూ డిమాండ్ పెరిగేదే కదా సార్, అది గ్యారంటీయా? గ్యారంటీ కాదు కదా. ఏమో చెప్పలేం, రెసిషన్ వస్తుందేమో, అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ తగ్గిపోతాయేమో, సిమెంట్ డిమాండ్ తగ్గిపోతుందేమో, మరి ఇవన్నీ అన్సర్టైన్ కదా. అలా అన్సర్టైన్ ఫ్యాక్టర్స్ అన్నీ పెట్టుకొని నేను 2 కన్స్ట్రక్ట్ చేస్తాను సార్ ఎట్ ఎ టైం, ఇంకో 100 crores కాదు సార్, ఆస్తులు అమ్మాయి ఇంకో 100 crores మరీ తీసుకొస్తాను సార్, నేను 3rd ఫ్యాక్టరీ 4th ఫ్యాక్టరీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాను సార్ అంటే దేర్ షుడ్ బి రీజనబుల్ బ్యాలెన్స్ ఫస్ట్. ఇంటర్నల్ రీసోర్సెస్కి ఎక్స్టర్నల్ డిమాండ్కి రీజనబుల్ బ్యాలెన్స్ లేకుండా స్ట్రాటజీస్ ఫార్ములా చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇఫ్ కంపెనీస్ ప్లానింగ్ టు ఎంటర్ ఇన్ టు న్యూ మార్కెట్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ కన్స్ట్రెంట్స్. మీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎంటర్ అవుతున్న మార్కెట్లో లార్జ్ అపోనెంట్ ఉంటే, లార్జ్ కాంపిటీటర్ ఒకవేళ ఉంటే, ఇదేంటో తెలుసా, అంత లార్జ్ కాంపిటీటర్ మార్కెట్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి ఏం చేస్తాం సార్? లార్జ్ కాంపిటీటర్ని చూస్తే భయం వేస్తుంది కదా, అది కన్స్టెంట్. సో దట్ విల్ లిమిట్ యువర్ స్ట్రాటజిక్ యాక్షన్స్. మీ స్ట్రాటజిక్ యాక్షన్స్ని లిమిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ లిమిటింగ్ కన్స్టెంట్స్ విల్ హ్యావ్ వేరియస్ ఇంప్లికేషన్స్ అండ్ కైండ్, డిగ్రీ, వాల్యూమ్ అండ్ సిగ్నిఫికెన్స్. అండ్ వైల్ సమ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్, దర్ విల్ బి అదర్స్ వే బియాండ్ ద ఎగ్జిస్టింగ్ కెపబిలిటీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. కొన్ని మీ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మీ కంట్రోల్లో ఉండవు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ గురించి నేను చెప్పాను. ఈ సిమెంట్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది సార్, ఇట్స్ మై గట్ ఫీలింగ్. ఎవరు చెప్పారు? అంటే ఎలాగూ సిమెంట్ నెసెసిటీ కదా సార్, కన్స్ట్రక్షన్ లేకుండా అలా రోజు ఉండదు కదా సార్, సిమెంట్ ఎలాగూ కన్స్ట్రక్షన్ కావాలి కదా సార్. సబ్స్టిట్యూట్ వస్తుందేమో, సబ్స్టిట్యూట్ రాదా? ఇక్కడ మీరు ఈ స్టేడియంకి అపోజిట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీస్ ఉంది, ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఆఫీస్ బిల్డింగ్ ఇట్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ విత్ సిమెంట్. అదేంటో తెలుసా, సింప్లీ నట్స్ అండ్ బోల్ట్తో బిగించిన బిల్డింగ్ అది. అది చూడడానికి బయట బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినట్టు కనబడుతుంది, కానీ ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్షను చేసింది కాదు, ఫిట్ చేసింది. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయలే, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, అసెంబుల్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే అసెంబుల్ చేశారు. అండ్ ఐరన్ పిల్లర్స్ తీసుకొచ్చారు, పిల్లర్స్ వేశారు. నెక్స్ట్ బీమ్స్ ఐరన్, ఈ పిల్లర్స్కి బీమ్స్కి నట్స్ బిగించేశారు. నెక్స్ట్ దానిపైన ఐరన్ స్లాబ్స్ వేశారు, బిల్డింగ్ కట్టేశారు అంతే. రేపు ఎప్పుడైనా ఒక 10 years or 15 years తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, మనం ఈ బిల్డింగ్ని సిటీ బయటికి షిఫ్ట్ చేద్దామంటే ఇమీడియట్లీ వస్తారు, ఎక్కడికక్కడ నట్స్ బోల్ట్స్ అని పీకేస్తారు, లారీ ఎక్కిచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు అంతే. సో బిల్డింగ్ని మూవ్ చేయవచ్చు. అండ్ ఇది రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి ఫెసిలిటీస్ ఇంకా డెవలప్ అయితే ఏమవుతుంది అంటే పబ్లిక్ వాళ్ళ ఇంట్రెస్ట్ షిఫ్ట్ అవుద్ది. ఓకే, ఒకసారి సిమెంట్తో మనం కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఏం చేయలేం, ఐరన్తో కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఎలాగూ మనకు దట్ మీన్స్ మార్కెట్లో దానికి ఫిట్ చేసేవాళ్ళు, ఇంజనీర్సు, ఈ ఆర్కిటెక్ట్స్, డిజైన్ చేసేవాళ్ళు అవైలబిలిటీ వచ్చేస్తే పబ్లిక్ అందరూ అటువైపు షిఫ్ట్ అయిపోతే అంతే. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎంతసేపు ఒక 1 monthలో ఫిట్ చేస్తారు, అయిపోతుంది అంతే. 6 months 1 year అవసరం లేదు, 1 monthలో ఫిట్ చేస్తారు, డే అండ్ నైట్ వర్క్ చేసి. లేదు ఇక్కడ మాకు హౌస్ అవసరం లేదు సార్, ఈ హౌస్ని విజయవాడ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళిపోదామంటే లారీ వచ్చేస్తుంది, ఎత్తుకెళ్ళిపోతారు అంతే. మళ్ళీ జస్ట్ డిస్మాంటిల్ చేసి, అది సబ్స్టిట్యూట్ కదా. దానికి డిమాండ్ పెరిగింది అంటే ఆబ్వియస్లీ సిమెంట్కి డిమాండ్ తగ్గొచ్చు. సబ్స్టిట్యూట్ ప్రెజర్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ అవ్వచ్చు, ఈవెన్ ఫియర్స్ అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? అండ్ ఇక రిస్క్ గురించి చూడండి. బిజినెస్ ఆర్గనైజేషన్స్కి రిస్క్ ఉంటుంది,
బట్ ఆ రిస్క్ ఎలా వస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల రిస్క్ వస్తుందో మీరు లిస్ట్ చూసారా? మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద కంప్లెక్సిటీ అండ్ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ వేరియబుల్స్. ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ వేరియబుల్స్, దట్ మీన్స్ ఈ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్ వేరియబుల్స్. ఇంట్రెస్ట్ రేట్సు, ఇన్ఫ్లేషను, ట్యాక్స్ రేట్సు, రూల్సు, రెగ్యులేషన్సు, పాపులేషను, డెమోగ్రఫీ, సోషల్ ట్రెడిషన్సు, కస్టమ్సు, బిలీఫ్సు, వాల్యూసు, అన్నీ ఇవన్నీ కూడా స్టాటిక్ కాదు, డైనమిక్. అవి స్టాటిక్ ఆర్ డైనమిక్? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ స్టాటిక్ ఆర్ డైనమిక్? డైనమిక్. When they are dynamic, the business organization should be very flexible. ఎలా ఉండాలి? ఫ్లెక్సిబుల్గా ఉండాలి. You should change according to the change. You should change according to the change. చేంజ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. ఏంటది? ఇవల్యూషన్. ఎవరు చెప్పారు? డార్విన్ చెప్పాడు. అండ్ ద ఎన్విరాన్మెంట్ రెడ్యూసెస్ ద స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అండ్ బిలో ఆర్ ద సమ్ ఇల్లస్ట్రేటివ్ సిచ్యువేషన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇవే కంప్లీట్ లిస్ట్ కాదు, ఎగ్జాంపుల్స్. మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యేదే. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల వచ్చే రిస్క్ ఏంటి సార్? లిబరలైజేషను, గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది చెప్పండి? కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందా, రెడ్యూస్ అవుతుందా? కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఆర్ లిబరలైజ్డ్, very simplified, then more companies will enter into market, then competition will be high, then profitability will become very low. గుర్తొచ్చిందా రిలేషన్షిప్ అనేది ప్రాఫిటబిలిటీకి, కాంపిటీషన్కి. గ్లోబలైజేషన్ జరిగింది అనుకోండి. గ్లోబలైజేషన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్లోబల్ కంపెనీ బట్ థ్రెట్ టు ద ఇండియన్ కంపెనీస్. ఎస్ ఆర్ నో? గ్లోబలైజేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్లోబల్ కంపెనీస్, ఎంఎన్సీస్కి అది ఆపర్చునిటీ కదా, దే కెన్ కమ్ టు ఇండియా. బట్ థ్రెట్ ఎవరికి? థ్రెట్ ఇండియన్ కంపెనీస్కి థ్రెట్. ఎందుకంటే గ్లోబల్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వస్తే ఇండియన్ కంపెనీస్కి కాంపిటీషన్ పెరుగుతుంది. ఫారిన్ కంపెనీస్కి ఉన్నంత ఫినాన్షియల్ కెపాసిటీ మన వద్ద లేకపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫారిన్ కంపెనీస్తో పోటీ పడలేని సిచ్యువేషన్ రావచ్చు, బిజినెస్ డౌన్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పోవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ every factor will have two sides. It will create an opportunity or threat, but not for the same company. And booms. Booms means expansion. Booms means expansion. Economy expansion అనేది booms అంట. అండ్ బూమ్స్ క్రియేట్ అయిపోతే రిస్క్ వస్తుంది కదా. బూమ్స్ వల్ల ఎంటైర్ ఆర్గనైజేషన్స్కి బెనిఫిట్ కాదు. మీకు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇప్పుడు అక్టోబర్లో ఒక పీడబ్ల్యూసీ వాళ్ళు ఎవరో సర్వే చేశారు. మీరు ఇండియాలో ఉన్న ఒక బూమ్ స్టార్ట్ అయింది. ఈ బూమ్ ఏంటంటే ఇండియన్ బూము, రీటైల్ బూమ్. ఈ రీటైల్లో ఏ కంపెనీస్ ఉన్నాయో తెలుసా? డీమార్ట్, జియోమార్ట్, వాల్మార్ట్, వాళ్ళది ఫ్లిప్కార్ట్, సిమిలర్లీ రిలయన్స్ ఫ్రెష్, ఏంటి మోర్. ఇప్పుడు వీటన్నిటి వల్ల ఏం జరిగింది తెలుసా? నియర్లీ 2 lakhs జనరల్ స్టోర్స్ కంప్లీట్గా లిక్విడేట్ అయిపోయాయి. నియర్లీ 2 lakhs జనరల్ స్టోర్స్ అన్ని లిక్విడేట్ అయిపోతే, క్లోజ్ అయిపోతే, ఇది ఇప్పుడు చెప్పండి, ఒక సెక్టార్ భూమిలో ఉందంటే ఆ సెక్టార్ భూమిలో ఉండడం వల్ల సఫర్ అయ్యే ఇంకో ఇండస్ట్రీ ఉంటుందా లేదా? సో అందుకే బూమ్స్ వల్ల ఆపర్చునిటీస్ ఎంత ఉంటాయో థ్రెట్స్ కూడా అంతే ఉంటాయి. రెసిషన్స్ ఆబ్వియస్లీ థ్రెట్స్ క్రియేట్ చేస్తాయి. రెసిషన్ అంటే ఏంటి? కాంట్రాక్షన్ అంట. కాంట్రాక్షన్ అంటే ఎకానమీ సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, రెడ్యూస్ అవుతుందా? కాంట్రాక్షన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఈ న్యూ టెక్నాలజీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్స్ అని. వీటి వల్ల ఫస్ట్ కొన్ని క్రైసిస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్రైసిస్ జాబ్ మార్కెట్ క్రైసిస్. అర్థమైందా? జాబ్ మార్కెట్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు క్రైసిస్? మనం చేసేవన్నీ రోబోట్స్ చేస్తాయి కదా, ఆబ్వియస్లీ జాబ్స్ పోతాయి. అండ్ అదొక రిస్క్. ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్స్, ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు.
మీకు ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్స్ రిస్క్ క్రియేట్ చేస్తుంది, ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? రిలేషన్షిప్స్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లం లేదు. ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ అక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నాను సేపు బాగుంటుంది. ఒకవేళ ఆ ప్రైమ్ మినిస్టర్కి ఈ ప్రైమ్ మినిస్టర్కి పర్లేదు అనుకోండి, ఇంకంతే, చలో బార్డర్కి రా చూసుకుందాం, మీ మిలిటరీయో నా మిలిటరీయో చూసుకుందాం బార్డర్కి అని అంటే అంతే. సో వార్స్ స్టార్ట్ అయిపోతే రిస్క్ బిజినెస్ పైన. ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్ట్రాటజిక్ అనాలిసిస్ ఇస్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఇంబ్యాలెన్సెస్, అంటే వాటిని రిస్క్ అంటాం. ఇంబ్యాలెన్స్ ఆర్ రిస్క్ అండ్ అసెస్ దేర్ కన్సిక్వెన్సెస్, దాని ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ రిస్క్ క్లాసిఫికేషన్ ఉంది, మీరు చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో దీన్ని ఇండివిజువల్గా ఒక 2 times క్వశ్చన్ చేశారు. సో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ రిస్క్. క్లాసిఫికేషన్ ఆఫ్ రిస్క్. which is as a part of strategic analysis. Classification of risk as a part of strategic analysis. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ రిస్క్ అని క్వశ్చన్ చేసినప్పుడు ఈ క్లాసిఫికేషన్ చదవాలి. ఇక్కడ చూసారా, ఎక్స్టర్నల్ రిస్క్, ఇంటర్నల్ రిస్క్ అని మీకు ఉంది. రిస్క్ క్లాసిఫికేషన్ ఉంది, ఎక్స్టర్నల్ రిస్క్, ఇంటర్నల్ రిస్క్ అని. ఆర్గనైజేషన్కి ఎక్స్టర్నల్ రిస్క్, ఇంటర్నల్ రిస్క్ అని మీరు చూడొచ్చు. ఎక్స్టర్నల్ రిస్క్, ఇంటర్నల్ రిస్క్ ఎలా వస్తుంది సార్? ఇక్కడ ఒకసారి మీరు బాక్స్ చూడండి. ఆర్గనైజేషన్కి వచ్చే రిస్క్ని మనం ఇలా క్లాసిఫై చేస్తే వర్టికలీ హారిజంటల్లీ ఉన్న ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయండి. ముందు ఒకసారి ఎక్స్టర్నల్ రిస్క్ చూసారా? అన్ అకౌంట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ బిట్వీన్ స్ట్రాటజీస్ అండ్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఏంటి సార్? ఈ ఫోర్సెస్ మళ్ళీ పేస్లే దట్ ఆర్ forces in the business environment. Internal risk ante that are either within the organization or directly interacting with the organization on a routine basis. When any inconsistency on any risk that is arising just within the 4 walls of the organization is the internal risk. But if anything is damaging the organization externally, maybe from politics, law or technology or competition, and these are all external risk. ఎక్స్టర్నల్ పర్సన్స్ వల్ల ఆర్గనైజేషన్కి వచ్చే రిస్క్ ఏమనాలి? ఎక్స్టర్నల్ రిస్క్ అంట. ఇఫ్ దట్ రిస్క్ ఈజ్ హ్యాపనింగ్, రిస్క్ ఈజ్ క్రియేటెడ్ ఇంటర్నలీ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిస్క్. ఇప్పుడు ఒకసారి మనం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్గా డివైడ్ చేద్దాం. ఇది అవనివ్వు. ఫైవ్ 5:30 అవగానే 2 నిమిషాల ముందే అదొకటి ఎత్తేస్తారు, ఇదొకటి ఎత్తేస్తారు, అక్కడ ఒకరు ఎత్తేస్తారు, ఇక్కడ ఒకరు ఎత్తేస్తారు. కరెక్ట్గా అదే టైంకి పడిపోద్దా? సో ఎక్స్టర్నల్ అక్కడ స్పేస్ ఇచ్చింది ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ని ఎక్స్టర్నల్ అండ్ షార్ట్ టర్మ్ ఎరర్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ ది ఎన్విరాన్మెంటల్ cause a strategic failure. First, what is right? For example, economy is expanding. Just ఒక సిచ్యువేషన్ ఎగ్జాంపుల్గా చూడండి. ఇందులో ఎకానమీ రెసెషన్లో ఉంది, ఎకానమీ ఎక్స్పాన్షన్లో ఉంది. టాప్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే, సార్ ఎకానమీ ఎక్స్పాన్షన్లో ఉంది, జీడిపి గ్రో అవుతుంది, పబ్లిక్ ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని ఎకానమీని రాంగ్ వేలో అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇంటర్ప్రిటింగ్ ఇన్ ద సెన్స్ అండర్స్టాండింగ్ ద ఎన్వైర్మెంట్ ఇన్ ఏ రాంగ్ వే. వాట్ ఈజ్ కరెక్ట్? ఎకానమీ రెసెషన్ ఇది కరెక్ట్, ఎకానమీ ఎక్స్పాన్షన్ రాంగ్. చెప్పండి. ఎకానమీ రెసెషన్లో ఉంది అంటే జనరల్ ఇక్కడ మనము తీసుకునే డైరెక్షన్స్ ఎయిదర్ స్టెబిలిటీ ఆర్ రిట్రెంచ్మెంట్, స్టెబిలిటీ ఆర్ రిట్రెంచ్మెంట్.
అదే ఎకానమీ ఎక్స్పాన్షన్లో ఉందంటే మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనం ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తాం. సరే ఇప్పుడు చెప్పండి, ఎకానమీ రెసిషన్లో ఉందని తెలియకుండా నువ్వు రాంగ్ వేలో అండర్స్టాండ్ చేసుకొని అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని చూడకుండా ఎట్ ద సేమ్ టైం జీడిపి రేట్స్ అబ్జర్వ్ చేయకుండా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన పర్సంటేజెస్ ఆర్ ప్రిడిక్షన్స్ అర్థం చేసుకోకుండా ఎకానమీ ఈజ్ జస్ట్ ఇంక్రీజింగ్, జీడిపి ఈజ్ గ్రోయింగ్ అని నువ్వు అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని రాంగ్ వేలో నీకు అర్థం కాకపోతే రాంగ్ వేలో నువ్వు అండర్స్టాండ్ చేసుకొని ఎస్ ఐ విల్ ఎక్స్పాండ్ మై బిజినెస్ అని ప్లాన్ చేసావు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుతుంది, దట్ జీడిపి ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్. ఎవరైనా ఎకానమీ లాసెస్లో రెడ్యూస్ అవుతున్నప్పుడు, కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు, రెసిషన్లో ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తారా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తారా? చేయడు కదా. మరి నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు ప్లాన్ చేసావు? సార్ ఎకానమీ ఎక్సలెంట్గా ఉందని అనుకున్నాను సార్. నేను ఎవడనుకోమన్నాడు అంటే నాకు అలా అనిపించింది సార్. దట్ మీన్స్ దర్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్, ఎరర్స్. అర్థం చేసుకోండి, అక్కడ ఎరర్స్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ మీన్స్ రాంగ్ అండర్స్టాండింగ్, ఇట్స్ అ మిస్టేక్. ఇప్పుడు చెప్పండి, ఇది రిస్కేనా కాదా? నీకు ఒక సబ్జెక్ట్, ఎకానమీ సబ్జెక్టే రాంగ్ వేలో నువ్వు అర్థం చేసుకుంటే ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేయాల్సి ఇంకొక స్ట్రాటజీ ఫార్ములేట్ చేసి మనీ మొత్తం పోగొట్టే ఛాన్స్ ఉందా లేదా? మరి అది రిస్క్ కదా. అందుకే అది ఎక్స్టర్నలీ, జీడిపి అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అది ఎక్స్టర్నల్, దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవా? నీ చేతులు ఏముండదు. అందుకే అది కూడా రిస్క్. సిమిలర్లీ ఇంకోటి ఏమన్నాడు, చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ లీడ్ టు అబ్సాలజెన్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఇది అబ్సాలజెన్స్. తెలుసు అబ్సాలజెన్స్ అని? అవుట్డేట్, సింప్లీ అవుట్డేట్. దీనికి ఒక సిచ్యువేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ప్లాన్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ 2024 to 2030. కంపెనీస్ ప్లాన్ ఏంటంటే, సార్ ఎకానమీ ఈజ్ గుడ్ బట్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఎక్స్పాన్షన్ ఫర్ ద నెక్స్ట్ 6 years. ఎవ్రీ ఇయర్ 100 crores మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేస్తాం సార్. అండ్ ఇది మా ఎక్స్పాన్షన్ ప్లాన్. దట్ మీన్స్ అవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 600 crores ఫర్ ద నెక్స్ట్ 6 years. ఇది కంపెనీ ప్లాన్, ఒరిజినల్లీ కంపెనీ స్ట్రాటజీ. బట్ రెసెషన్ స్టార్ట్ అయింది 2026లో. 24 to 2030 ఎక్సలెంట్గా ఎకానమీ ఉంటుందని నువ్వు అనుకున్నావు, కానీ 2026లో ఏం స్టార్ట్ అయింది? రెసెషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే ప్లాను, ఎక్స్పాన్షన్ అనే ప్లాను 24 to 30 కంటిన్యూ అవ్వాల్సిన ప్లాను 26కి వచ్చేసరికి అవుట్డేట్ అయిందా లేదా? ఇప్పుడు ఇందులో చేంజ్ అయింది ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఏం ఫ్యాక్టర్ చేంజ్ అయింది? ఇంటర్నల్గా నీ మనీ కెపాసిటీ ఏదైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ అయింది? ఎకానమీ చేంజ్ అయింది. ఎకానమీ ఆర్ జీడిపి అనేది ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ చేంజ్ అవ్వడం వల్ల నీ స్ట్రాటజీ ఏమైంది? అవుట్డేట్ అయిపోయింది, కంప్లీట్లీ అబ్సాలజెన్స్, అవుట్డేటెడ్. ఇప్పుడు చెప్పండి, రిస్క్ ఉందా లేదా ఇందులో? ఆల్రెడీ 2 years అయిపోయింది. ఈ 2 yearsకి అంటే 24, 25, 26 2 yearsకి 200 crores స్పెండ్ చేసి ఉంటావు, పోయింది. మరి రిమైనింగ్ 4 years అయినా ఆపాలి కదా, ఎక్స్పాన్షన్ ఆపేయాలి కదా. అంటే 6 years కంటిన్యూ అవుతుందన్న ఎక్స్పాన్షన్ ప్లాను 2 yearsలో ఏమైపోయింది? అవుట్డేట్ అయింది బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో దట్ విల్ క్రియేట్ రిస్క్. ఇది కూడా రిస్కే. ఆల్రెడీ నువ్వు ఇన్వెస్ట్ చేసిన 200 crores రావచ్చు పోవచ్చు, ఏదైనా చెప్పలేదు. సో అది కూడా రిస్క్. ఇక మీరు ఇంటర్నల్ అంటే చూడండి, ఆర్గనైజేషన్ కెపాసిటీ ఈజ్ అనేబుల్ టు కోప్ అప్ విత్ ద స్ట్రాటజిక్ డిమాండ్స్ అని. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ మార్కెట్లో డిమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 million units. ఎవ్రీ ఇయర్ కంపెనీ ప్రొడక్ట్స్కి 100 million unitsకి డిమాండ్ ఉందనుకోండి, కంపెనీ ప్రొడక్ట్స్కి. ఇది దర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంకొక 50 million unitsకి డిమాండ్ ఇంక్రీజ్ అయింది. అంటే టోటలీ 150 million units కంపెనీ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నో మనీ. కంపెనీ అడిషనలీ ప్రొడ్యూస్ చేయడానికి మనీ లేదు. సింప్లీ నో మ్యాన్ పవర్, టాలెంటెడ్ మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు చదవండి, అక్కడ ఏం చెప్పాడు? ఆర్గనైజేషన్ కెపాసిటీ ఈజ్ అనేబుల్ ఇన్ ద సెన్స్ యు ఆర్ అనేబుల్ టు
కోప్ అప్ విత్ ద డిమాండ్. డిమాండ్కి తగ్గట్టుగా నువ్వు బిజినెస్ రన్ చేయలేకపోతే, ఎక్స్పాండ్ చేయకపోతే, ఆర్ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ పెంచకపోతే, సప్లై పెంచకపోతే నువ్వు బిజినెస్ చేసి యూజ్ ఏముంది? హెన్స్ యూ మే మిస్ అన్ ఆపర్చునిటీ టు జనరేట్ ప్రాఫిట్. చెప్పండి, ఇప్పుడు మనీ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ పోయినట్టే. మరి ఆపర్చునిటీ పోయింది అంటే ప్రాఫిట్ మిస్ అయిందా లేదా? ఇట్ ఈజ్ రిస్క్. సో దట్ ఈజ్ అనదర్ రిస్క్. సిమిలర్లీ ఇక ఇంకొకటి చూడండి, ఇన్కన్సిస్టెన్సీస్ విత్ ద స్ట్రాటజీ ఆర్ ఇన్కన్సిస్టెన్సీస్ మీన్స్ డిఫరెన్సెస్ ఇన్ ద స్ట్రాటజీ ఆర్ డెవలప్డ్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఇంటర్నల్ కెపాసిటీస్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, company is planning an expansion, but there is a fire accident, company lost 100 crores worth of assets. మేము 200 crores-తో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, చెయ్యి. ఒక 1 month 2 months-లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈవెన్ 100 crores వర్త్ ఆఫ్ అసెట్స్ గాన్. ఇప్పుడను ఎక్స్పాన్షన్ అని అయిందా? ఏమైంది సార్ అంటే చూసారా, ఇన్కన్సిస్టెన్సీస్ విత్ ద స్ట్రాటజీ, అది చదవాలి, ఎగ్జాంపుల్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇన్కన్సిస్టెన్సీస్ విత్ ద స్ట్రాటజీ ఆర్ డెవలప్డ్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. చేంజెస్ ఎక్కడ వచ్చాయి? ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్? ఇంటర్నల్ చేంజెస్. యాక్సిడెంట్ అనేది మీ ఇంటర్నల్ ఫ్యాక్టరీ కాలిపోవచ్చు, లేదా గోడౌన్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు, గూడ్స్ కాలిపోవచ్చు, ఇంటర్నల్ రిస్క్ అది. సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, an efficient CEO died. Excellent CEO. 5 years ఈ CEO నమ్ముకొని 2029 వరకు 30 వరకు లెట్ us continue to expand our business అని అనుకున్నాం. 25లో గాన్. ఇప్పుడు ఈ చేంజ్ ఇంటర్నల్ చేంజ్ ఆర్ ఎక్స్టర్నల్ చేంజ్? Internal, CEO is your internal officer and who can lead the organization, but that has created risk. ఇప్పుడు నీ స్ట్రాటజీ అనేది అన్సర్టెన్ అయిందా లేదా? ఇప్పుడు నువ్వు రీథింక్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఎఫిషియన్సీ ఉన్న ఇంకో పర్సన్ దొరకపోవచ్చు, అండ్ మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆపేయాల్సి రావచ్చు. మీకు రిస్క్ ఎటువైపు నుంచి రిస్క్ వస్తుందో మీకు అర్థమైందా? రిస్క్ మే జనరేట్ ఇంటర్నలీ అండ్ ఆల్సో ఫ్రమ్ ఎక్స్టర్నలీ, అండ్ రిస్క్ ఇట్ మే కమ్ ఫ్రమ్ ఎనీ సోర్స్. అందుకే రిస్క్ని ఇంటర్నల్ రిస్క్, ఎక్స్టర్నల్ రిస్క్ అని 2 క్లాసిఫై చేశాం. సో మీరు ఆ రిస్క్ గురించి చదివి ఆ ఎగ్జాంపుల్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. థింక్ చేస్తే ఆ టేబుల్లో ఉన్న రిస్క్ క్లాసిఫికేషన్ అర్థమవుతుంది. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.